అండి. బాగున్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే వామాకుతో పకోడీలు వేస్తున్నానండి. ఇది వామాకు అండి. మాకు వామాకు ఉంటుందండి. వాము తెలుసు కదండి, దాని ఆకండి. ఓకేనండి. ఇప్పుడైతే పకోడీలు వేస్తున్నానండి. కొంచెమేనండి, ఛాయలోకి అండి. మందండి, మా అమ్మ అప్పుడప్పుడు వేయించుకుంటారు కదండి. ఇంకెవరు తింటారులేండి పెద్దగా. ఇంట్లో అయితే కొంచెం అయితే శనగపిండి వేసుకుంటున్నానండి. కొంచెం సరిపోద్దండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేస్తానండి. ఇది కారం అనుకుంటారు కానీ ఇది కారమేనండి. ఆప్రికా అవుద్దండి. ఇది కారం మండదండి, అసలు తీయగా ఉంటుంది. ఇది మంట ఏముండదండి, ఎర్రగా ఉంటుంది తప్ప. ఆప్రికా కారం అంటారండి, ఆప్రికా పొడి అంటారు. ఓకేనండి. ఇది కొంచెం వేద్దామండి. దీనికే అంటారండి అది. ఓకేనండి. మెత్తగా అయితే పిసుకుందామండి. ఇవన్నీ వేసిన తర్వాత మెత్తగా పిసికేసుకుంటామండి. ఆకు ఎప్పుడు మెత్తగానే ఉంటుందండి. ఆకు వెంటనే నలిగిపోద్ది. దీంట్లో కూడా సోడా వేసుకోవచ్చండి. కొంచెం ఉబ్బుతట్టు ఉంటుందండి. సోడా అంటే బేకింగ్ సోడా ఉంటుందండి నా దగ్గర. ఇలాంటిది మన ఇంట్లో సోడా ఉంటుంది కదండి, అలాగే ఉంటుందండి. అది సోడానండి. కొంచెం వేసుకుందామండి. వేసుకున్న పేరుకి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయలు ఇవ్వండి. ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసేసుకోవాలండి. కొద్దిగా చేతి అడుపుకుందామండి వాటర్ తోటి. కొంచెమే పకోడీలు వేసుకున్న వాళ్ళకి అందరికీ తెలిసిపోతుందండి. వామ్ పకోడీ అండి. ఇండియాలో మీరు ఎప్పుడైనా ఉన్నారో ఏం లేదు తెలియదు, కానీ నాకైతే తెలియదండి. ఇక్కడికి వచ్చాక తెలుసు. వామ్ బజ్జీలు వేస్తానండి. వామ్ పకోడీలు వేయను, ఇక్కడికి వచ్చాక వేస్తున్నానండి. వామ్ బజ్జీలు తెలుసండి, ఇంటికాడ కూడా నేను వేయలేదు. మా అత్తగారు ఇంటికాడ వేసుకున్నాము అంతే. మా ఇంటికాడ ఉంటాను కదా, వేయలేదండి నేను. మా ఇంట్లో వేయలేదు. మా ముసలిదానికేనండి ఇది. ముసలిదానికి చూపిస్తున్నానండి, నాకు వచ్చినవి చూపిస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుంటామండి. గ్యాస్ తీసుకొని ఎక్కువ ఏదో ఒకటి వండుతాను కదండి, ఆయిల్ ఉంటుందండి మూకుట్లోని. ఓకేనండి. గ్యాస్ అయితే వెలిగించుకున్నాము. ఇప్పుడైతే బజ్జీలు పకోడీలు వేసుకున్నామండి. ఆ పకోడీలు ఎలా వేసుకుంటారో అలా వేసుకోవాలండి. ఇందులో కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి.